ప్రకాశం బజార్లో పర్మిషన్ లేకుండా జరుగుతున్న కమర్షియల్ నిర్మాణం ప్రజల భద్రతకు ముప్పు అని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నియమాలు ధిక్కరించి కమర్షియల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో పర్మిషన్ లేకుండా జరుగుతున్న భారీ కమర్షియల్ నిర్మాణం స్థానికులలో ఆగ్రహం రేపుతుంది. చిత్ర ఎలక్ట్రానిక్స్ వెనుక భాగంలో యథేచ్ఛగా నిర్మాణ పనులు సాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పర్మిషన్ లేకుండా రాత్రి వేళల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తున్నారని వాపోయారు. ప్రజలు తరచుగా వెళ్లే దారిని మూసేసి అర్ధరాత్రి సమయంలో గోడలు కట్టించారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి చేస్తున్నారని, ఇది ఏమిటి అని అడిగిన స్థానికులపై అసభ్య పదజాలంతో దాడి చేసినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపడుతున్న కమర్షియల్ కన్స్ట్రక్షన్ విషయంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపి యజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాది చిత్ర ఎలక్ట్రానిక్స్ ప్రకాశం బజార్లోనే మేము ఇల్లు కట్టుకొని ఉంటున్నామండి. 30 years నుంచి ఉంటున్నాం. ఈ బిల్డింగ్ మేము కొనుక్కున్నప్పుడు 55 years బ్యాక్ ఇల్లు కొనుక్కున్నామండి. 55 years బ్యాక్ ఇల్లు కొనుక్కొని దాన్ని యథావిధంగా అది ఎలా ఉందో మేము ఆ జాగా మా డాక్యుమెంట్లో ఉన్న జాగా ప్రకారం మేము వాస్తు ప్రకారం కట్టుకొని ఉంటున్నామండి. ఇప్పుడు వచ్చేసి ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు నడవడానికి జాగా లేకుండా గోడ పెడుతున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు గోడ పెట్టాల్సిన అవసరం ఏముంది? మేము అడగడానికి వస్తే దౌర్జన్యం చేస్తారు, హింసిస్తారు, బూతులు మాట్లాడతారండి. ఎంతకని పరిస్థితి పక్కన ఎదురెదురు ఉంటాయి. మేము ఓర్చుకోకపోతే ఇంత బిల్డింగ్ ఎలా అయ్యేదండి? ఇప్పటివరకు మేము కంప్లైంట్ ఇచ్చాము. మంచితనంగా లేకపోతే మా జాగా అంతా వదిలేసుకొని మేము ఎట్లున్నామండి. ఇవాళ నాకు ఇబ్బంది కలుగుతుంది. నేను ఇంట్లోకి రాకుండా గోడ పెట్టిరండి. ఆ గోడ పెట్టి మేము కష్టపడుతున్నాం, మేము బాధపడుతున్నాం. మేము ఎలా నడుస్తాం? మా లేను మాకు ఉండాలండి. మాది ఇది పబ్లిక్ లేన్ అని ఉంది. పబ్లిక్ లేన్ మా లేన్ మాకు ఉండాలి. మా జాగా మాకు ఉండాలి. మేము నడవాలి. నడవకపోతే ఎట్లా పోతాం? ఎట్లా గడుపుతాం? మా జీవనం ఎట్లయితుంది? మాకు ఉన్నది ఇది కామన్ ల్యాండ్ అండి. మా డిమాండ్ ఏంటంటే మాకున్న వరకు కామన్ ల్యాండ్ మాకు ఉండాలి. ఎందుకంటే మేము ప్రతిరోజు ఇక్కడి నుంచే నడుస్తాం, ఇక్కడి నుంచే ఉంటుంది. వాళ్ళు ఏమన్నా కట్టుకొనివ్వండి, మాకు సంబంధం లేదు. మాకు కామన్ ల్యాండ్ వదిలేయాలి. మాకు పేపర్లలో ఎట్లా ఉందో అట్లా వదిలేయండి అంతే. మాకు వేరే ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాము. మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మీరు ఇల్లీగల్గా కట్టుకోవడం, అన్ఆథరైజ్డ్గా midnight 12:30కి అన్ఆథరైజ్డ్ ఇల్లీగల్గా కట్టారు. ఎలా కడతారు వీళ్ళు? వచ్చి క్వశ్చన్ చేసినందుకు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు, కొడుతున్నారు, రాళ్ళు సుడుతున్నారు. ఏంటి సిమెంట్ పడుతుంది, మీరు క్లాత్ వేపియండి అంటే పెయింట్ వేసుకోండి అని మాట్లాడుతున్నారు. మాకు ప్రొటెక్షన్ కావాలి. మేము ప్రతిరోజు ఇక్కడి నుంచే ఉంటాం, ఇక్కడి నుంచే నడుస్తాం. 4 ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ. వీళ్ళు ఇట్లా ఇంత గొడవ పెట్టుకుంటే 4 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ గొడవలు ఉన్నాయండి. వీళ్ళతోని ప్రాబ్లం అవుతుంది. మాకు ప్రొటెక్షన్ కావాలి. నల్గొండ. నా పేరు ఇరుకుల పద్మాకర్. ప్రకాశం బజార్ 1955 సంవత్సరం డాక్యుమెంట్ని 65 గజాల యొక్క పాత ఇల్లుని నేను పర్చేజ్ చేసినాను. ఈ ఇంటికి 5 ఫీట్ల సందు కలదు. ఈ 35 సంవత్సరాల నుంచి నేను అందరూ అనుభవిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ సందు తీసేసి రోడ్డు మీద ఉండమని అంటున్నారు. నేను ఎట్లా ఉండగలుగుతాను? నాకంటూ ఒక ఇల్లు ఉండాలి కదా. అందరికీ ఉన్నట్టు బజార్ మాకు కూడా ఉండాలి కదా. మా బజార్ని కబ్జా చేసి రోడ్డు మీద వేస్తున్నారు. సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం.